य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. మనము గత ఎపిసోడ్ నుండి పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న కొత్త అంశాన్ని ప్రారంభించుకున్నాం. దానికి అంతర్గతంగా సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న భగవంతుడి మొట్టమొదటి అసాధారణ గుణాన్ని గీత బహిర్గతము చేసిన సాక్ష్యాధారాల ఆధారంగా నిరూపించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో అదే అంశానికి అంతర్భాగంగా భగవంతుడు ఒక్కరే పరమసత్యము అన్న భగవంతుడి రెండవ అసాధారణ గుణాన్ని చర్చించుకోబోతున్నాం. మన చర్చని ప్రారంభించుకునే ముందు మీకు మరొక ముఖ్య విషయాన్ని గుర్తు చేస్తున్నాం. గత ఎపిసోడ్ నుండి మనము 2వ అధ్యాయంలోని 41వ శ్లోకం మరియు 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం, ఈ 2 శ్లోకాల స్థానములో 18వ అధ్యాయంలోని 68వ శ్లోకము మరియు 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము, ఈ 2 శ్లోకాలను ట్యాగ్ లైన్గా పెట్టడం జరిగింది. 18వ అధ్యాయంలోని 68వ శ్లోకము గీతలో పరమ గోప్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ఇమిడి ఉన్నదని స్పష్టము చేస్తుంటే, ఆ నిగూఢ సత్యాలను అతి కొద్దిమంది తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే తత్వము ఆధారముగా గ్రహించి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు అని 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తుంది. గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఈ 2 శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ సందర్భంగా మేము వర్తమానములోని తత్వాభిలాషులైన భక్తుల దృష్టికి పదే పదే తీసుకొని వస్తున్నట్లు ఈ నిగూఢ సత్యాలను ఆకళింపు చేసుకుని జీవితములో అనుభూతి చేయడానికి భగవంతుడు మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. ఎందువలనంటే అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి పురోభివృద్ధి జరగదు. ఈ సత్యాన్ని ఇప్పటికైనా అందరూ గుర్తించాలి. ఈ అత్యంత గోప్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పరమసత్యము అంటే గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అన్న భగవంతుడి 2వ అసాధారణ గుణముపై మన చర్చను ప్రారంభించుకుందాము. ఓం తత్సత్ అన్న 3 నామాలు పరమాత్మ లేక భగవంతుడికి చెందుతాయి అని సాక్షాత్తు భగవంతుడే 17వ అధ్యాయంలోని 23వ శ్లోకములో స్పష్టము చేయడం జరిగింది.
దీనిని బట్టి భగవంతుడు ఒక్కరే పరమ సత్యము అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి భగవంతుడు గీతలోని 574 భగవానువాచ శ్లోకాలలో నిర్దేశించిన సత్య మార్గములో ఎవరైతే ప్రయాణము చేస్తారో వారి జీవితాలు సర్వాంగ సుందరముగా తయారవుతాయి అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరొక ముఖ్యమైన విషయము, భగవంతుడు ఒక్కరే పరమ సత్యము అన్న తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని దృఢచిత్తముతో అంగీకరించినట్లయితే భగవంతుడు తప్ప మిగిలినదంతా అసత్యము, అంటే ఎక్సెప్టింగ్ గాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫాల్స్హుడ్ అన్న సత్యాన్ని అత్యంత సులభముగా అంగీకరించగలుగుతారు. మరియు సత్వరమే వారు అసత్య మార్గాన్ని విడిచిపెట్టి సత్యమైన మార్గములో ప్రయాణము చేస్తూ వారి జీవితాలను 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకోగలుగుతారు. తత్వాభిలాషులైన భక్తులకు ఈ విషయాలను అర్థము చేయించే లక్ష్యము మరియు ఉద్దేశ్యముతో మనము కొన్ని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఆధ్యాత్మిక దృక్కోణములో అసలు సత్యము అనే పదానికి అర్థం ఏమిటి? సత్య మార్గాన్ని అనుసరించేవారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను పొందే ప్రయత్నం చేద్దాం. సత్యము అంటే ఇంగ్లీష్లో ట్రూత్ అంటారు. ఆ పదములోని TRUTH అన్న 5 అక్షరాలు సత్యము గురించి 5 లక్షణాలను స్పష్టము చేస్తున్నాయి. వాటిని అర్థము చేసుకున్నట్లయితే సత్యము అంటే ఏమిటో మరియు కేవలం ఒక్క భగవంతుడినే పరమ సత్యము అని ఎందువలన ధృవీకరించడం జరిగిందో స్పష్టమవుతుంది. TRUTH అన్న 5 అక్షరాలలో మొదటి అక్షరము T అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. పారదర్శకత అంటే భగవంతుడే సత్యము అన్న విషయాన్ని కేవలము విశ్వాసము వరకే పరిమితము చేయకుండా భగవంతుడే సత్యము, మిగిలినంతా అసత్యము అన్న సత్యాన్ని అత్యంత సహజముగా మరియు స్పష్టంగా గుర్తించి ఆ సత్యాన్ని జీవితములో అనుభవం చేసే స్థాయికి చేరుకోవాలి. అంటే మనం అనుసరిస్తున్న మార్గము సత్యమైన మార్గము అని ఖచ్చితముగా భావించగలగాలి. అది ఏ విధముగా సాధ్యమవుతుందో పరిశీలిద్దాము. సత్యము సర్వావేళ సర్వావస్థలయందు ఒకే విధముగా ఉంటుంది. కానీ సమయము మరియు పరిస్థితులకు అనుగుణంగా సత్యము అసత్యముగాను, అసత్యము సత్యముగాను మార్పు చెందదు. అంటే సత్యము ఎల్లప్పుడూ సత్యమే మరియు అసత్యము ఎల్లప్పుడూ అసత్యమే అన్న నిగూఢ సత్యాన్ని గుర్తించాలి. ఉదాహరణకు, మనుషులు జీవించి ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు నేను దేహము అన్న భ్రమలో ఉంటూ వారి బంధుమిత్రులలో ఎవరైనా మరణించినప్పుడు మనుషుల వాస్తవిక స్వరూపం వినాశీ దేహము కాదు, అవినాశి ఆత్మ అన్న సత్యాన్ని గుర్తించి ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. జీవితకాలము దేహభ్రాంతిలో గడుపుతూ మరణానంతరము మాత్రమే స్వయాన్ని ఆత్మగా భావించడము సత్య విరుద్ధము. జీవించి ఉన్న మనిషికి మరియు మరణించిన మనిషికి, అంటే శరీరానికి శవానికి మధ్య గల భేదము ఆత్మ అన్న గీత 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములో అధ్యాత్మ విద్యానామన్న పంక్తి ద్వారా వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించడమే దీనికి కారణము. నేను దేహము అన్న భ్రాంతిలో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడిపేవారు ఆత్మానుభవం చేసుకోలేరు. అదే విధముగా మనం ఇప్పటికే విస్తృతంగా చర్చించి ధృవీకరించినట్లు భగవంతుడు యథార్థ స్వరూపము కూడా ఆత్మస్వరూపమే అన్న సత్యాన్ని కేవలము తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే గుర్తించగలుగుతారు. మనుష్యాత్మల వలె భగవంతుడు జనన మరణ చక్రములోకి రారు కాబట్టి వారిని పరమాత్మ అని గీత మరియు శాస్త్రాలు అభివర్ణించాయి. దీనికి భిన్నంగా ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులు మరియు అదే విధముగా వర్తమానములోని భక్తులు భగవంతుడిగా భావించి ఆరాధిస్తున్న 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మస్థాపకులు, వేల కొలది సాధువులు, సంతులు,
ఋషులు, మునులు, సన్యాసులు, గురువులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలగు దేహదారుల స్థితిగతులు సర్వావేళ సర్వావస్థల యందు ఒకే విధముగా ఉండవు. అంటే వారి స్థితిగతులు మారుతుంటాయి. అది ఎలాగో పరిశీలిద్దాము. గీత స్థూల దేహాన్ని ప్రకృతిగా మరియు సూక్ష్మ ఆత్మని పురుషగా వర్ణించింది. దేహదారులు అంటే దేహము ధరించిన ప్రతి ఒక్కరూ ఉత్తమ, మధ్యమ మరియు కనిష్ట అంటే సాత్విక, రాజసిక మరియు తామసిక అనబడే త్రిగుణాల ప్రభావంలోకి ఖచ్చితముగా వస్తారు అని 14వ అధ్యాయంలోని 5వ శ్లోకములో సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః అన్న పంక్తి నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తుంది. ఈ సిద్ధాంతము 18వ అధ్యాయంలోని 40వ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేసినట్లుగా 33 కోట్ల మంది దేవీ దేవతలకు కూడా వర్తిస్తుంది. ఒక్క పరమాత్మ లేదా భగవంతుడు మాత్రమే ఈ త్రిగుణాల ప్రభావానికి అతీతముగా ఉంటారు కాబట్టి వారిని మాత్రమే త్రిగుణాతీతులు అని గీత మరియు శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అంటే భగవంతుడు సదా ఒకే స్థితిలో ఉంటారు. ఈ కారణముగా భగవంతుడు ఒక్కరే పరమ సత్యము అన్న సత్యాన్ని భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడు TRUTH ట్రూత్ అన్న పదములోని ఆర్ అనబడే 2వ అక్షరము రైటియస్నెస్కి సూచకము. అంటే భగవంతుడు ఒక్కరే సత్యము, మిగిలినది అంతా అసత్యము అని దృఢ విశ్వాసముతోనున్న మనుషులు అధర్మ మార్గాన్ని విడిచి ధర్మ మార్గములో ప్రయాణము చేయగలుగుతారు. గీతలోని 4వ అధ్యాయంలోని 8వ శ్లోకములో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటే నేను ఈ సృష్టిలో కేవలము ధర్మస్థాపనా కర్తవ్యాన్ని నిర్వహించడానికి మాత్రమే అవతరిస్తాను అన్న భగవంతుడి వాగ్దానము ఈ నిగూఢ సత్యాన్నే సమర్థిస్తుంది. మనుషులను అధర్మ మార్గము నుండి ధర్మ మార్గములోకి పరివర్తన చేయలేకపోయినట్లయితే భగవంతుడు ఒక్కరే పరమసత్యము అన్న మాటలకు ఎటువంటి విలువ ఉండదు. ఇప్పుడు TRUTH ట్రూత్ అన్న పదములోని 3వ అక్షరం యు అంటే యూనివర్సల్ అని అర్థం. ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు ఒకే సత్యము వర్తిస్తుంది అన్న ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఈ పదము స్పష్టము చేస్తుంది. ఈ సత్యము సమస్త మానవ జాతిని సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము అన్న దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలకు అనుగుణంగా సమస్త మానవ జాతిని ఒక్క త్రాటిపై నడిపించాలి కానీ మనుషులను విడదీయడము కానీ బాధలకు గురి చేయడము కానీ చేయకూడదు. ట్రూత్ షుడ్ నాట్ హర్ట్ ఆర్ డివైడ్ పీపుల్. కానీ దీనికి భిన్నంగా నేటి సమాజములో కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, లింగము, భాష, దేశము మొదలగు దేహధర్మాల ఆధారముగా మనుషులు విభజింపబడ్డారు. భిన్నత్వములో ఏకత్వం అన్న సిద్ధాంతాన్ని విస్మరించడానికి ఏకైక కారణము భగవంతుడు ఒక్కరే సత్యము అన్న సత్యాన్ని విస్మరించి ఎవరికి వారే యమునా తీరే అన్న విధానములో జీవించడము. మరొక ముఖ్య విషయము, వర్తమాన ప్రపంచములో సత్యము వ్యక్తులకు లేదా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వస్తుంది. ఉదాహరణకు కొన్ని మత విశ్వాసాలలో మాంసాహారము సేవించడము ఆమోదయోగ్యమైతే కొన్ని ఇతర మతాలకు ఇది ఆమోదయోగ్యము కాదు. విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే మరియు ఆ ఒక్క భగవంతుడే పరమసత్యము అన్న గీత బోధించిన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని విస్మరించడమే ఇటువంటి ధోరణులకు మూల కారణము. ఇప్పుడు TRUTH ట్రూత్ అన్న పదములోని టీ అనబడే 4వ అక్షరము ట్రాన్స్ఫార్మేషన్ అంటే పరివర్తనకు సూచకము. ఏ విషయంలో పరివర్తన జరగాలి అన్న విషయాన్ని స్పష్టముగా అర్థము చేసుకోవాలి. భగవంతుడు ఒక్కరే సత్యము అనే సిద్ధాంతాన్ని విశ్వసించే ప్రతి మనిషి సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా బహిర్గతము చేసిన
ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని విస్మరించకూడదు. ఏమిటండి అది? 7వ అధ్యాయంలోని 19వ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు వర్తమాన సమయము సృష్టి చక్రములో అత్యంత క్లిష్టమైనది. ఈ నిగూఢ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనుషులు జన్మలుగా చేసిన దుష్టకర్మల ఫలితముగా ఆత్మలలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేసుకునే కర్తవ్యానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పాపకర్మలు, వ్యర్థకర్మలు, విషయ వికారాలతో కూడిన కర్మలు చేసే సమయం గడిచిపోయింది. ప్రస్తుత ఈ అత్యంత విలువైన సమయాన్ని కేవలము సంస్కార పరివర్తన చేసుకునే ఏకైక లక్ష్యముతో పుణ్యకర్మలను మాత్రమే చేయాలి. కానీ ఈ నిగూఢ సత్యాన్ని వర్తమానములోని మనుషులు విస్మరించి ఇప్పటికీ విపరీత ధోరణిలో పాపకర్మలు చేస్తున్నారంటే భగవంతుడే పరమసత్యము మరియు వర్తమాన సమయము అత్యంత విలువైనదన్న సత్యాన్ని వారు గుర్తించలేదు అన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు TRUTH ట్రూత్ అన్న పదములోని హెచ్ అనబడే ఆఖరి అక్షరం ఏమి తెలియజేస్తుందండి? హార్మోనీ ఇన్ రిలేషన్స్, అంటే సంబంధాలలో సామరస్యత అన్న స్పష్టమైన సందేశానికి సూచకము. కానీ వర్తమానములో మనుషుల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారుతూ ఉండడము మనము చూస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము అన్న దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలకు అనుగుణంగా విశ్వములో మనుషులు పరస్పరము ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవితాలను గడపాలి అన్న సత్యాన్ని హార్మనీ అన్న పదము స్పష్టము చేస్తుంది. కానీ దీనికి భిన్నంగా విశ్వములో సామరస్యతను ఇంకా భ్రష్టు పట్టించే విధముగా వర్తమాన సమాజములో అసూయ, ఈర్ష్య, ద్వేషము, మోసము మొదలైన రుగ్మతలు వ్యక్తిగత కుటుంబాల్లోనూ ప్రబలుతున్నాయి. ఈ విధముగా భగవంతుడు ఒక్కరే పరమసత్యము, అంటే గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అన్న సత్యాన్ని, గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకున్నప్పుడే గ్రహించగలుగుతాము. అప్పుడే ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులు వారు మూలస్వరూపములో ఆత్మలు మరియు భగవంతుడు పరమాత్మ స్వరూపము అన్న సత్యము బోధపడుతుంది. ఈ సందర్భంగా గీతలో సాక్షాత్తు భగవంతుడే సత్య వస్తువు మరియు అసత్య వస్తువు యొక్క నిర్వచనాన్ని స్పష్టము చేసిన 2వ అధ్యాయంలోని 16వ శ్లోకమును మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము. ఆ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तః త్వనయోస్తత్వదర్శిభిః ఉభయోరపి దృష్టోऽन्तః త్వనయోస్తత్వదర్శిభిః. ముందుగా ఆ శ్లోకములోని పదాల అర్థం తెలుసుకుందాం. అసతః అసత్యమైన వస్తువునకు, భావః అంటే ఉనికి, న విద్యతే లేదు, తు కానీ, సతః సత్యమైన వస్తువుకు, అభావః లేమి అంటే ఉనికి లేకుండుట, న విద్యతే లేదు, అనయోహ ఉభయోహ అపి ఈ రెండింటి యొక్క అంతః భేదము తత్వదర్శిభిః తత్వజ్ఞానుల చేత ద్రష్ట చూడబడినది. ఈ శ్లోకములో తత్వదర్శిభిః అన్న పదము అత్యంత కీలకము. ఇప్పటికే మనము అనేక మార్లు చర్చించుకున్నట్లు తత్వదర్శిభిః అంటే తత్వాన్ని దర్శించిన తత్వవేత్తలు. కేవలం వారు మాత్రమే ఆధ్యాత్మిక జగత్తులో సత్యము మరియు అసత్యము మధ్య గల భేదాన్ని స్పష్టముగా గ్రహించి సత్య మార్గములో ప్రయాణము చేస్తారు. ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఇందులో 2 అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాల ప్రస్తావన ఉన్నది.
మొదటిది, దేహము వినాశీ కాబట్టి అశాశ్వతమైన దేహాన్ని అసత్యము అని వర్ణిస్తూ దానికి ఉనికి లేదు అని స్పష్టము చేయడం జరిగింది. రెండవ విషయము, దీనికి భిన్నంగా అవినాశీ మరియు శాశ్వతము అయిన ఆత్మను సత్యము అని వర్ణించారు. సత్యమైన ఆత్మకు లేమి లేదు అంటే ఉనికి లేకుండా ఉండదు అని తెలియజేయడం జరిగింది. ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాన్ని మరియు వాటి మధ్య గల భేదాన్ని కేవలము తత్వాన్ని దర్శించిన తత్వజ్ఞానులు మాత్రమే గ్రహిస్తారు అని ఈ శ్లోకము ద్వారా సాక్షాత్తు భగవంతుడే స్పష్టము చేయడము జరిగింది. గీతలో 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము స్పష్టము చేసినట్లు వర్తమాన సమాజములో అతి కొద్ది సంఖ్యలోని భక్తులు మాత్రమే తత్వము ఆధారముగా భగవంతుడి సత్యస్వరూపాన్ని గ్రహించి వారు నిర్దేశించిన మార్గములో ప్రయాణము చేస్తారు. అదే విధముగా భగవంతుడు మాత్రమే సత్యము అని స్పష్టము చేసే 17వ అధ్యాయంలోని 26వ శ్లోకం వెల్లడి చేసిన తత్వాన్ని కూడా అర్థము చేసుకుందాం. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ముందుగా ఆ శ్లోకంలోని పదాల అర్థం తెలుసుకుందాం. సద్భావే అంటే సత్యమైన అంటే ఆత్మభావమునందు, చ మరియు సాధుభావే శ్రేష్టమైన భావమునందు, సత్ ఇతి ఏతత్ సత్ అను పరమాత్మ నామము ప్రయుజ్యతే ప్రయోగింపబడుచున్నది. తథా అదే విధముగా ప్రశస్తే కర్మణి ఉత్తమమైన లేక శుభప్రదమైన కర్మలయందు సత్ శబ్ద సత్ అనబడే పరమాత్మ శబ్దము పార్థ అర్జున యుజ్యతే ప్రయోగించబడుచున్నది. ఈ శ్లోకములో సద్భావే సాధుభావే మరియు ప్రశస్తే కర్మణి అన్న పదాలు అత్యంత కీలకము. ఇందులో సత్ అన్న పదము సత్యము, నిత్యము మరియు శాశ్వతము అయిన ఆత్మ మరియు పరమాత్మను వర్ణించడానికి వాడడం జరిగింది. సత్ అనబడే పరమాత్మ నామము సద్భావే, సాధుభావే మరియు ప్రశస్తే కర్మణి అనబడే ఈ 3 సందర్భాలలో ప్రయోగించబడడానికి గల బలమైన కారణాలను అర్థం చేసుకోగలిగితే ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము సులభముగా బోధపడుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. మొదటి విషయం, సద్భావే. ఇక్కడ సత్ అన్న పదము సత్యము, నిత్యము మరియు శాశ్వతము అయిన ఆత్మకు సూచకము. అంటే నేను ఆత్మను, ఇది నా దేహము అన్నది సద్భావము. దీనికి విరుద్ధముగా నేను ఆత్మను అన్న సత్యాన్ని విస్మరించి నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమలో జీవించడము అన్నది అసద్భావము. సద్భావము అవినాశి ఆత్మకు సూచకమైతే అసద్భావము వినాశీ దేహానికి చిహ్నము. కేవలము ఆత్మ అనుభవం ద్వారానే పరమాత్మ అనుభవము అని ఈ శ్లోకము సద్భావే అన్న పదాల ద్వారా మరొక మారు స్పష్టము చేయడము జరిగింది. సత్ అను పదము ఈ శ్లోకములో 3 సార్లు ప్రయోగించడం జరిగింది. మొదటిసారి వాడిన సత్ అన్న పదము ఆత్మకు సూచకమైతే మిగతా 2 సార్లు వాడిన సత్ పరమాత్మకు సూచకము. మనం ఇప్పటికే అనేక మార్లు చర్చించినట్లు గీతలోని 574 భగవానువాచ శ్లోకాల సారము రాజయోగము. అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని మనసు బుద్ధి ద్వారా పరమాత్మ లేక భగవంతుడితో సంబంధాన్ని జోడించే ఒక సులభమైన మరియు సహజమైన ప్రక్రియ. మనుషులు జన్మ జన్మలుగా చేసిన
దుష్టకర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేసుకోవడానికి రాజయోగము అనే ఏకైక సాధనము మాత్రమే వర్తమానములోని మనుషులకు అందుబాటులో ఉన్నది. సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసిన వారు మాత్రమే భగవంతుడి ద్వారా అతి త్వరలోనే స్థాపన చేయబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలను పొందగలుగుతారు అని సాక్షాత్తు భగవంతుడే 14వ అధ్యాయంలోని 14వ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేసిన విషయాన్ని కూడా మనము చర్చించుకున్నాం. అంటే సద్భావే అన్న పదాలు కేవలము సత్యము, నిత్యము మరియు శాశ్వతము అయిన ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే పరమాత్మ అనుభవం జరుగుతుంది అన్న విషయము స్పష్టము చేయబడింది. రెండవ విషయము సాధుభావే. సాధు అంటే శ్రేష్ఠ మరియు భావము అంటే సంకల్పము. సాధుభావే అంటే శ్రేష్టమైన లేక శుభప్రదమైన సంకల్పము అని అర్థము. ఈ పదాలలో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ప్రతి మనిషి ప్రతిరోజు తన దైనందిన జీవితములో ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అయిన మనసు ద్వారా కొన్ని వేల సంకల్పాలు చేస్తాడు. అందులో శుద్ధ లేక శ్రేష్ఠ సంకల్పాలు ఎన్ని ఉన్నాయో ఏ విధముగా నిర్ధారించవచ్చునో స్పష్టముగా గ్రహించాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వమానవ సోదర భావము మరియు వసుదైవ కుటుంబకము అన్న దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలకు అనుగుణముగా సాటి మనుషులను సోదర భావముతో గౌరవించగలిగే సంకల్పము లేక భావనను మాత్రమే సాధుభావము అంటే శుద్ధ లేక శ్రేష్ఠ సంకల్పముగా పరిగణించవచ్చును. పరమాత్మ లేక భగవంతుడి సత్య మరియు సంపూర్ణ పరిచయము పొందకుండా ఈ విధమైన సంకల్పాలు చేయడము అసంభవము. పరమాత్మ అనుభవం ద్వారా మాత్రమే సాటి మనుషులను భగవంతుడి సంతానముగా గుర్తించి వారితో సోదరభావంతో మెలగగలుగుతాము. పరమాత్మ అనుభూతి పొందకుండా సాధుభావం కలగదు అన్న సత్యము స్పష్టము చేయబడింది. ఇప్పుడు మూడో విషయం ప్రశస్తే కర్మణి. ఈ పదాల అర్థము ఉత్తమ లేక శుభప్రదమైన కర్మల ఆచరణ. వర్తమాన సమయములో మనుషులు చేసే వివిధ కర్మలు స్వార్థము, మోసము మరియు అహంకారపూరితముగా సాటి మనిషికి దుఃఖము, బాధ, కష్టము, నష్టము, అవమానము కలిగించే విధముగా ఉంటున్నాయి. దీనికి ఏకైక కారణము అజ్ఞానవశమున ఆత్మజ్ఞానాన్ని విస్మరించడము. ఆధ్యాత్మిక జ్ఞానము పొందని కారణముగా మనుషులు ఈ భౌతిక ప్రపంచములో కేవలము భౌతిక వినాశీ భోగభాగ్యాలను అనుభవం చేసే ఏకైక లక్ష్యముతో జీవిస్తున్నారు. అటువంటి మనుషులు శ్రేష్ఠ లేక ఉత్తమమైన కర్మలు చేయాలంటే భగవంతుడు గీత మాధ్యమముగా బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము ప్రాప్తి చేసుకోవడం అత్యవసరము. భగవంతుడి సత్యమైన పరిచయము పొంది వారితో రాజయోగము అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధితో వారితో సంబంధాన్ని జోడించినప్పుడే మనుషులు ప్రశస్తే కర్మణి అన్న పదాలు స్పష్టము చేస్తున్నట్లు శ్రేష్ఠ లేక శుభప్రదమైన కర్మలు చేయగలుగుతారు. ఈ కారణముగా సద్భావే అంటే ఆత్మానుభవము, సాధుభావే అంటే శ్రేష్ఠ సంకల్పము మరియు ప్రశస్తే కర్మణి అంటే ఉత్తమ కర్మాచరణము కేవలము పరమాత్మ లేక భగవంతుడి సత్య మరియు సంపూర్ణ పరిచయము పొందడము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇదే ఈ శ్లోకము ద్వారా సాక్షాత్తు భగవంతుడే బహిర్గతము చేసిన లోతైన తత్వము. ఈ విస్తృత చర్చ ద్వారా భగవంతుడు ఒక్కరే పరమసత్యము అన్న విషయము ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది. ఈ ఎపిసోడ్లోని సుదీర్ఘ చర్చను ముగించే ముందు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాము. ఏమిటండి అది? బృహదారణ్యక ఉపనిషత్ 1:3:28లో అసతోమ సద్గమయ అన్న శ్లోకములో ఒక సత్యమైన భక్తుడు భగవంతుడిని 3 ప్రశ్నలకు సమాధానాన్ని అడుగుతాడు. ఏమిటండి ఆ 3 ప్రశ్నలు? మొదటి ప్రశ్న, నేను సత్య మార్గములో ఉన్నాను, నాకు సత్య మార్గాన్ని బోధించుము. రెండవ ప్రశ్న, నేను అజ్ఞానంధకారములో ఉన్నాను, జ్ఞాన ప్రకాశము ద్వారా నాలోని అజ్ఞాన
అంధకారాన్ని తొలగించుము. మూడవ ప్రశ్న, వినాశీ దేహము మరియు అవినాశీ ఆత్మ మధ్య గల భేదాన్ని తెలియజేయుము. ఇప్పటి వరకు ఈ శ్లోకాన్ని వర్తమానములోని భక్తులు ఒక కీర్తన లేక పాటలాగా మాత్రమే పాడుకుంటున్నారు కానీ ఈ ప్రశ్నలకు సమాధానం పొందే ప్రయత్నము చేయలేదు. భగవంతుడు ఒక్కరే పరమసత్యము అన్న సత్యాన్ని గ్రహించినప్పుడే ఈ 3 ప్రశ్నలకు సమాధానము లభిస్తుంది. గీత వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తత్వము ఆధారముగా సత్యాసత్యాలను పరిశీలించినట్లయితే నేను ఆత్మను, ఇది నా దేహము అన్నది సత్యము మరియు జ్ఞానము. గీత బోధించిన ఆత్మజ్ఞానాన్ని విస్మరించి నేను దేహము అన్న భావనతో జీవించుట అసత్యము మరియు అజ్ఞానము. వినాశీ దేహము మరియు అవినాశీ ఆత్మ యొక్క జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని ఆత్మానుభవం ద్వారా పరమాత్మానుభవం చేసే అభ్యాసము చేయడమే సత్యము. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో ఒక్క భగవంతుడు మాత్రమే పరమసత్యము అన్న భగవంతుడి 2వ అసాధారణ గుణముపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇదే టాపిక్ క్రింద భగవంతుడు నిరాకారుడు అంటే గాడ్ ఈజ్ ఇన్కార్పోరియల్ అన్న భగవంతుడి 3వ అసాధారణ గుణంపై చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.